వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. శ్యామ్ మంచి మనసు నెక్స్ట్ ఎపిసోడ్. పేపర్లో ప్రకటన పడిన రెండో రోజున ఆ ఆటో డ్రైవర్ రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రస్ వెతుక్కొని రాధాదేవి ఇంటికి వచ్చాడు. రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తప్పిబ్బురాలయ్యింది. అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంట పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అతను ఇచ్చిన వివరాలు పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. అతను ఆ రోజు రేఖని ఎవరో ఒకతను తీసుకెళ్తుంటే మామూలు ప్యాసింజర్లు అనుకుని ఏమీ పట్టించుకోలేదు. చివరికి ఆ ఇల్లు వచ్చాక ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే అతను ప్రైవేట్ నర్సింగ్ హోంలో జాయిన్ చేశారు. లోపలికి వెళ్ళి చూడండి అనటం మాత్రం విన్నాడు గాని అప్పుడేం పట్టించుకోలేదట. ఆ తరువాత మర్నాడు అతను చెల్లెలి పెళ్ళికి ఊరెళ్ళి ఆ రోజే వచ్చాడు ఊరు నుంచి. ఆటో స్టాండులో తక్కిన డ్రైవర్లు అందరూ పేపర్లో పడిన ప్రకటన చూసి ఎవరై ఉంటారా అని చర్చించుకుంటుంటే విని కుతూహలంగా సంగతేమిటని అడిగాడు. రేఖ మీద జరిగిన అత్యాచారం అంతా చెప్పి పేపర్లో పడిన ఫోటో చూపగానే అతనికి చటుక్కున గుర్తు వచ్చింది. ఆ రోజు ఆటోలో ఆ అమ్మాయి ఎక్కిన వైనం వివరంగా వార్తలు చదవగానే పోలీసులు రాధాదేవి అనుమానితురాలని ప్రకటించడం, రాధాదేవి పర్సనల్గా ఇచ్చిన ప్రకటన అన్నీ చదవగానే అతనికి అనుమానం దృఢపడింది. పోలీసులకు చెప్పే ముందు రాధాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకొని ఆమె ఇంటికి వచ్చాడు. రాధాదేవి అతని సహృదయతని, ధైర్యాన్ని అభినందించి పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్కి అప్పగించింది. ఆ రోజు ఆటోలో ఎక్కిన అమ్మాయిని స్పష్టంగా గుర్తుపట్టగలవా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఫోటోలోనే గుర్తించాను సార్ వినయంగా అన్నాడు. అయితే ఆమెతో ఎక్కిన అతన్ని గుర్తించగలవా? అతని గుర్తులు ఏమన్నా చెప్పగలవా? అని ఇన్స్పెక్టర్ ఆరాటంగా అడిగాడు. సార్, ఈ అమ్మాయిని చూసినంతగా అతన్ని చూడలేదు సార్. కాలేజీ అమ్మాయి. అందంగా ఉంది కనుక కుతూహలంగా చూశాను. అతని ఆకారం పూర్తిగా గుర్తులేదు. కానీ మీరు ఎంతమందిలో చూపించినా గుర్తించగలనని అనుకుంటున్నాను. పోనీ గుర్తున్నంతవరకు చెప్పు. డ్రైవర్ కాస్త ఆలోచించి 5 అడుగుల 6 అంగుళాలు కన్నా పొడవుంటాడు సార్. చామంచాయ రంగు. జుట్టు మాత్రం బొత్తుగా పెంచాడు. నల్ల ప్యాంటు, ఏదో పువ్వులున్న టెర్లిన్ షర్ట్ వేసుకున్నట్టు గుర్తు. అతని మొహం మాత్రం అంతగా గమనించలేదు సార్. గడ్డం, నల్ల కళ్ళద్దాలు ఉండడంతో పోనీ నేను కొంతమందిని చూపిస్తాను. వారిలో ఉన్నాడేమో గుర్తించగలవా? గుర్తించగలననుకుంటున్నాను సార్. సరే, నువ్వు ఆ అమ్మాయిని ఏ ఇంటికి తీసుకెళ్ళావో గుర్తించగలవా? ఆ ఏరియాకి వెళ్తే గుర్తు వస్తుందనుకుంటున్నాను సార్. ఎక్కడ అతను ఆటో ఎక్కాడో గుర్తించగలవా? హిమాయత్ నగర్ సెకండ్ స్ట్రీట్ దగ్గర అనుకుంటాను సార్. సరే, నాతో రా. ముందు కొంతమందిని చూపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. పోలీసు కస్టడీలో ఉన్న ఆ 3 రౌడీల దగ్గరికి ముందు తీసుకెళ్ళాడు. వాళ్ళ ముగ్గురిని ఆఫీసు రూంలోకి పిలిపించాడు. చూడు, వీళ్ళని బాగా చూడు. ఈ ముగ్గురిలో ఆటో ఎక్కిన వాడున్నాడా? ఇన్స్పెక్టర్ డ్రైవర్ ముఖం నిశితంగా గమనిస్తూ అడిగాడు. డ్రైవర్ ఒక్క నిమిషం చూసి, లేడు సార్. ఆటోలో ఎక్కిన అతను వీళ్ళల్లో లేడు అన్నాడు నమ్మకంగా. ఇన్స్పెక్టర్ నిరాశగా నిట్టూర్చాడు. అంతలోనే ఏదో గుర్తు వచ్చినట్టు ఒక్క క్షణం కలవరపడ్డాడు. డ్రైవర్, సార్ ఆగండి సార్. ఇందులో ఇతను ఆటో ఎక్కిన అతనితో సందు చివర మాట్లాడుతున్నాడు. సార్, ఈలోగా ఆటోలో నేను అటు వెళ్తుంటే పిలిచి ఎక్కాడు సార్. ఇదిగో ఇతను సార్ వేలు పెట్టి చూపుతూ ఆవేశంగా అన్నాడు. ఇన్స్పెక్టర్ మొహంలో వెలుగు వచ్చింది. ఒక్కసారిగా నిజం సరిగా చూడు. బాగా గుర్తు తెచ్చుకో. అవును సార్, నాకు బాగా గుర్తు వచ్చింది సార్. 4 రోజుల క్రితం జరిగింది. అప్పుడే మర్చిపోలేను. ఇతన్ని చూడగానే ఎక్కడ చూశానా అని గుర్తు వచ్చింది సార్. ఆ మాట వినగానే ఒక్కసారిగా ముగ్గురి మొహాలు మాడిపోయాయి. ఇన్స్పెక్టర్
లాఠీ ఊపుతూ వాళ్ళ దగ్గరికి నడిచాడు. ఏరా, మీకు తెలియదు గదూ! అసలు మీరేం చెయ్యలేదు కదా! పాపం ఆ రోజు అక్కడ పేకాడుతూ కూర్చున్నారు గదూ! ఒరేయ్ దొంగ వెధవ అన్నాడు. అన్నవాడు ఏదో ఎక్కడో తెలియకుండా పొరపాటు చేసి దొరుకుతాడురా! మీ పాపం పండింది. చెప్పండి. నిజం ఇప్పటికన్నా చెప్పండి. సార్ మాకేం తెలియదు సార్. ఎవరితోనో రోజూ ఎంతమందితోనో మాట్లాడుతాం. ఇతను ఎవరి గురించి అంటున్నాడో మాకేం తెలియదు సార్. గాబరాగా అన్నారు. తెలీదా? సరే వచ్చి మీకు తెలిసేటట్టు చేస్తా. 103 వీళ్ళని లాకప్‌లో పడేయ్. జాగ్రత్త మళ్ళీ వస్తాను అంటూ ఇన్స్‌పెక్టర్ డ్రైవర్‌ని తీసుకెళ్ళిపోయాడు. జీప్‌లో హిమాయత్ నగర్ క్రాసింగ్ దగ్గర ఎక్కడ ఆటో ఎక్కాడో చూపించాడు డ్రైవర్. తరువాత నల్లకుంట ఏరియాలో 2-3 సందులు తిరిగాక దారి గుర్తుకు తెచ్చుకొని ఆఖరికి ఆ ఇల్లు చూపించగలిగాడు. ఆటో డ్రైవర్ ఆ ఇల్లు కాస్త పాతబడిన పెద్ద మేడ. ఆ మేడకి ఒక పక్క సర్వెంట్స్ క్వార్టర్లా గ్యారేజీకి ఆనుకుని చిన్న ఇల్లు ఉంది. ఆ మేడ దగ్గర ఆపానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఇన్స్‌పెక్టర్ దిగి ఆ ఇల్లు ఎవరిదో ఆ వివరాలు కనుక్కున్నాడు. ఆ ఇల్లు ఒక ప్లీడరు గారిది. ఆయన 60 పైదాటిన ముసలాయన. బాగా రాబడి ఉన్న రోజులో పెద్ద మేడ, నౌకర్లు చాకర్లతో దర్జాగా బతికిన మనిషి. ఇంటికి ఆనుకొని ఉన్న ఆ గదిలో నౌకరో డ్రైవరో ఉండేవారు. ఇప్పుడు ఖాళీగా ఉందని అద్దెకిస్తున్నారట. సాధారణంగా బ్యాచిలర్స్ ఉంటారు. ఇన్నాళ్ళు ఒక పెళ్లికాని గుమాస్తా ఉండేవాడట. అతను బదిలీ అయి వెళ్ళాక టూలెట్ బోర్డు చూసి 4 రోజుల క్రితం ఎవరో వచ్చి అడిగి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారట. ఆ ఎవరో సెక్రటరియేట్లో పనిచేస్తున్నట్టు చెప్పాడట. మళ్ళీ చూస్తే గుర్తించగలరేమో అన్నారాయన. ఆ ఇంటి తలుపు మేడకి ఒక పక్క ఇంటితో సంబంధం లేకుండా ఉంది కనుక ఎవరు వచ్చిపోయేది తనకి తెలియదన్నాడాయన. అతను మర్నాడే ఇంకో మంచి రూము దొరికిందని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ వివరాలన్నీ ఆయన గాబరా పడుతూ చెప్పాడు. పోలీస్ ఇన్స్‌పెక్టర్ ని చూసి జరిగిన సంగతి విని నిర్విణ్ణుడయ్యాడు. ఎంత ఘోరం! మా ఇంట్లో, ఆ గదిలో అంత ఘోరం జరిగినా మాకేం తెలియలేదే అంటూ వాపోయాడు. ఆ వెధవలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గదిలో బంధించి ఇష్టం వచ్చినట్లు చేసి ఆఖరికి రాత్రి ఎవరూ చూడకుండా నిర్మానుష్యంగా ఉన్న చోట తీసుకెళ్ళి పారేసి ఉంటారు ఇన్స్‌పెక్టర్ అన్నాడు. సార్ మీరెలాగైనా ఆ విధవలని పట్టుకోవాలి సార్ అంటూ ఆయన ఆవేశపడ్డాడు. కేస్‌కి క్లూ దొరికింది. సార్ ఇంకా పర్వాలేదు. వాళ్ళ చేత నిజం ఎలా పలికించాలో మాకు తెలుసు అన్నాడు ఉత్సాహంగా ఇన్స్‌పెక్టర్. ఆ తరువాత కేసు సులభంగా తేలిపోయింది. ఆ ముగ్గురు రౌడీలు పోలీసులు ప్రయోగించిన హింసకి తట్టుకోలేక ఆఖరికి 2 రోజులు తర్వాత నిజం బయటపెట్టి నేరం ఒప్పుకున్నారు. ఎంతో తెలివిగా ప్లాన్ చేసిన ఆటో ఎక్కిన వ్యక్తితో వీళ్ళల్లో ఒకడు మాట్లాడడం చూసిన ఆటో డ్రైవర్కి క్లూ ఇచ్చేశారు. ఆటో డ్రైవర్ అంతగా ఆ విషయం గమనించాలనుకోవడం వీళ్ళ పొరపాటు. వాళ్ళ ఆఖరికి రేఖ మీద తమకి ఎప్పటినుంచో మనసుందని, ఆ పిల్లని ఏడిపించి చూసి సంతోషిస్తూ కొన్నాళ్ళు తృప్తిపడ్డారని, ఆమె రాకపోకలు, ఆమె వచ్చిపోయే సమయాలు, ఆమె బిల్లు అన్నీ గమనించారు. ఓ రోజు పార్టీకి వెళ్ళి వస్తున్న రేఖని అల్లరి పెట్టారు. ఆ రోజు శ్యామ్ వచ్చి అడ్డు తగలడంతో వాళ్ళకి రేఖ పట్ల కోరిక మరింత పెరిగి ప్లాను వేశారు. వాళ్ళ గ్రూపులో స్నేహితుడి ద్వారా ఒక రూమ్ సంపాదించి వాణ్ణి రేఖ చూడలేదు కనుక గుర్తించలేదని తెలివిగా కాలేజీకి పంపి రప్పించి రేఖని గదిలో బంధించారు. వాళ్ళ మీద అనుమానం రాకుండా సాయంత్రం అంతా కిల్లీ బడ్డీ దగ్గరే కూర్చొని రాత్రి 10 గంటల తరువాత వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి అప్పటికే కళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి పడి ఉన్న ఆమెని రేప్ చేశారని ఒప్పుకున్నారు. వాళ్ళకి సాయపడిన వాడు ఉనికి తెలిపారు. రక్తాలు వచ్చేట్టు కొట్టాక గోళ్ళల్లో గుండు సూదులు గుచ్చి
సిగరెట్తో వదులు పెట్టాక ఇంకా లాఠీ దెబ్బలు తినే శక్తి లేక వెళ్ళగక్కారు. రాస్కెల్స్ ఎంతకి తెగించారురా! అమాయకురాలైన ఆడపిల్లని ఇంత ఘోరంగా హింసిస్తారా? బూటు కాలుతో తన్నాడు ఇన్స్పెక్టర్ కోపం పట్టలేక. ఈ కేసులో దోషులని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి నుంచి పోలీసులకు ఆదేశం వచ్చి ఉండడంతో వెంటనే కోర్టుకి కేసు వెళ్ళి 10 రోజులలో కేసు పూర్తయి నేరం రుజువయి ఈ సహాయం చేసిన వాడిని 5 ఏళ్లు, చేయించిన వాళ్ళకి 10 ఏళ్లు కఠిన శిక్ష విధించింది. కోర్టులో 376 సెక్షన్ ప్రకారం పేపర్లన్నీ ఈ కేసు ప్రొసీడింగ్స్ అన్నీ ప్రాముఖ్యత ఇచ్చి ప్రచురించాయి. కేసు తీర్పు చెప్పిన రోజున కోర్టు బయట కాలేజీ అమ్మాయిలు, ఊర్లో అన్ని మహిళా మండలుల సభ్యులు, ఇంకెందరో స్త్రీలు గుంపులు గుంపులుగా నిలబడి తీర్పు చెప్పగానే హర్షధ్వానాలు చేశారు. రేపిస్ట్ ముర్దాబాద్, రేఖా జిందాబాద్, జస్టిస్ జిందాబాద్. న్యాయం గెలుస్తుంది. మా స్త్రీలకి రక్షణ కావాలి. రేపిస్టులను శిక్షించాలి అంటూ అరిచారు. జడ్జి గారిని ఛాంబర్లో కలుసుకొని ఊర్లో మహిళా మండళ్లు అధ్యక్షులు అభినందించారు. కేసులో దోషులని పట్టుకోవడానికి సహాయపడిన ఆటో డ్రైవర్కి రాధాదేవే కాకుండా పోలీసులు, ఊర్లో మహిళా మండలుల వారు, కాలేజీలో ఆడపిల్లలు అంతా కలిసి తలో బహుమానం ఇచ్చి అభినందించారు. అతని కళ్ళు చెమర్చాయి. ఒక ఆడపిల్లకి, నా తోబుట్టువులాంటి అమ్మాయిపై జరిగిన అత్యాచారంలో నేరస్తులని పట్టుకోవడానికి సహాయపడగలిగినందుకు నా జీవితం ధన్యమైందనిపిస్తోంది అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు డ్రైవర్. కాస్తో కూస్తో చదువుకున్నవాడు. ఆడపిల్లలు అంటే మనసులో ఎవరో ఒకరికి అక్కా చెల్లెల్లో, తల్లో, భార్య అవుతారు. వారి గౌరవం మన గౌరవం. ఆ స్త్రీల గౌరవం కాపాడే బాధ్యత మనది. అలా ఒక యువతిని కాపాడలేకపోయినా నేరం చేసిన వారిని శిక్షించేందుకు తోడ్పడినందుకు గర్వంగా ఉంది అంటూ పేపర్ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాడు. రిపోర్టర్లు అందరూ రేఖని చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. ఇప్పుడు మీకేం అనిపిస్తోంది? దోషులు శిక్షించబడినందువల్ల మీకు తృప్తి కలిగిందా అంటూ ఆమె అభిప్రాయం కోరారు. రేఖ నిర్లిప్తంగా నవ్వింది. దోషులు శిక్షించబడినంత మాత్రాన ఆ అవమానం, హింస మర్చిపోలేను కదా. ఎటొచ్చి దోషులు తప్పించుకోకుండా శిక్ష పొందడంతో కనీసం కొన్నాళ్ల వరకైనా స్త్రీల మీద అత్యాచారం జరిపే ముందు కాస్త జంకవచ్చు అలాంటివారు. నేననుభవించిన హింసా నరకం ఇంకో ఆడపిల్ల అనుభవించే దుస్థితి రాకూడదని కోరుతున్నాను. ఇలాంటి రేపిస్టులని వెంటనే పట్టుకొని గట్టిగా శిక్షించితే కొన్నాళ్లకైనా ఈ అత్యాచారాలు తగ్గుతాయి అంటూ తన అభిప్రాయం చెప్పింది రేఖ. కేసు తీర్పు విన్నాక అందరికంటే ఎక్కువ ఆనందపడింది రాధాదేవి. నిశ్చింతగా నిట్టూర్పు వదిలింది. తన మీద నింద తొలగిపోయినందుకే కాక ఆ దుర్మార్గులకి శిక్ష విధించడం ఆనందం కలిగించింది. కోర్టులో తీర్పు అయ్యాక అప్రయత్నంగానే రాధాదేవి మాధవరావు వంక చూసింది. రాధాదేవితో చూపులు కలవగానే మలినమైన తన మొహం చూపలేనన్నట్టు తల తిప్పుకున్నాడు. చూసావా అని రాధాదేవి సవాల్ చేసినట్లు అనిపించింది అతనికి. కేసు తీర్పు చెప్పగానే జడ్జి ఛాంబర్స్లోకి వెళ్ళగానే రాధాదేవి రేఖ దగ్గరికి వెళ్ళి చెయ్యి నొక్కి అభిమానంగా భుజం తట్టి చెయ్యి వేసి తన అభిమానం తెలియజెప్పింది. మాధవరావు చూస్తున్నాడని తెలిసినా లెక్క చెయ్యకుండా రేఖ, దోషులు శిక్షించబడ్డారు. ఇంక నీవీ విషయం మర్చిపోయి చదువులో మనసు లగ్నం చెయ్యి. కాలేజీకి వెళ్ళడం లేదు అన్నాడు శ్యామ్. ఇంక రేపట్నుంచి వెళ్ళాలి ప్రామిస్ అంది చనువుగా. రేఖ తల తిప్పి అలాగే ఆంటీ, కానీ ఎందుకో భయంగా ఉంది, మొహమాటంగా ఉంది నసిగింది. అదిగో నీవు అలా మాట్లాడవద్దు. చూడు నీ వెనకాల ఎందరి ఆడవాళ్ళ సానుభూతి ఉందో చూడు. ఇంతమంది వచ్చారంటే నీ పట్ల ఉన్న అభిమానంతో ఓ స్త్రీకి జరిగిన
అన్యాయానికి న్యాయం జరిగిందన్న సంతోషం పంచుకోవడానికి వచ్చారు. రేఖ, మళ్ళీ చెప్తున్నాను, నీకేం కాలేదు. ఆ మాటే అనుకో 10 సార్లు అంటూ నచ్చజెప్పింది. రేఖ, పద ఇంటికి తండ్రి తీవ్రంగా పిలిచాడు. రేఖ కళ్ళతోనే రాధాదేవి దగ్గర వీడ్కోలు తీసుకొని వెళ్ళింది. 15 రోజులు గడిచాయి. అమ్మా అమ్మా, రేఖ సూసైడ్ కమిట్ చేసిందమ్మా. ఓ రోజు కాలేజీ నుంచి పరిగెత్తి వచ్చినట్లే వచ్చి తల్లితో చెప్పాడు శ్యామ్ ఆ వార్త. రాధాదేవి నిశ్చేష్టురాలయ్యింది. ఆత్మహత్య ఆత్మహత్యకి తలపడిందా? ఏమైంది? ఎలా ఉంది? అసలేం జరిగింది? అని అడిగింది. అమ్మా, రేఖ ట్విక్ 20 తాగిందట. ఎంతసేపటికి గాని ఎవరూ చూడలేదట. చూసి తీసుకొచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు. ఏం జరిగింది? ఎందుకింత పని చేసింది? తెల్లపోతూ అంది. శ్యామ్ తలదించుకున్నాడు. అమ్మా, రేఖ ప్రెగ్నెంట్ అయిందని, అందుకని సిగ్గుతో భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండ్ వాళ్ళు ఎదురింట్లో ఉండే సునీత చెప్పింది. డాక్టర్కి రేఖ నాన్నగారు చెప్పారట. మై గాడ్, ఏదో ఆ గొడవ అంతటితో సంసిపోయిందనుకున్నాను. ఆఖరికి ఇది జరిగిందన్నమాట. రేఖ పాపం గాబరాపడి ఏం చేయాలో దిక్కుతోచక ఈ పనికి తలపడిందేమో. ఎంత తొందరపడింది. ఈ రోజుల్లో అబార్షన్ లీగలైజ్ అయినా ఇంత గాబరా పడవలసింది ఏముందని ఇలా చేసింది. వాళ్ళమ్మే అసలు గాబరా పెట్టి ఏడ్చిందటమ్మా. దాంతో రేఖ భయపడి ఏడ్చిందట నిన్నంతా. ఇవాళ ఆఖరికిలా చేసిందట. ఆ శారద తెలివి తక్కువతనం రేఖని నాశనం చేస్తోంది. శారద అమాయకురాలు. కానీ ఆ తండ్రి ఏం చేస్తున్నాడట? అతనైనా చెప్పవద్దా? లేదమ్మా, ఆయనకు తెలిసినట్టు లేదు. ఆ తల్లి గాబరా పడి ఏడ్చి నేనేం చెయ్యనే తల్లి, ఆ రాధకి ఇలాగే జరిగిందే అమ్మా, అయ్యయ్యో అంటూ ఏడ్చి గాబరా పెట్టినట్టుంది. సునీత ఆ మాట వినగానే రాధాదేవి మొహం నల్లబడింది. తన దురదృష్టం అందరికీ ఉపమానం అయిందన్నమాట అనుకుంది. పోనీ తన దురదృష్టం రేఖకి అంటకూడదని రేఖని కాపాడాలి. మాధవ్ ఏమన్నా సరే రేఖని ఓదార్చి తను చేయగలిగింది చెయ్యాలి. తనేం చెయ్యాలి? ఏం చెయ్యగలదు? ఆ రోజంతా ఆలోచించింది రాధాదేవి. శ్యామ్, ఒక్క మాట అడుగుతాను, సిన్సియర్గా జవాబు చెప్తావా? ఆ రాత్రి డ్రాయింగ్ రూంలో కూర్చున్నప్పుడు శ్యామ్ని అడిగింది రాధాదేవి. శ్యామ్ వింతగా తల్లి వంక చూసి ఏమిటమ్మా అన్నాడు. రాధాదేవి మాటలకి తడుముకుంది. శ్యామ్, రేఖంటే నీకు చాలా ఇష్టం గదూ? నన్ను స్నేహితురాలుగా భావించి జవాబు చెప్పు. కొడుకు మొహంలోకి నిశితంగా చూస్తూ అంది. శ్యామ్ మొహం ఎర్రబడింది. తల్లి వంక చూస్తూ కలపలేక తలదించుకొని, ఎందుకమ్మా ఇలా అడుగుతున్నావు? కారణం ఉంది శ్యామ్. రేఖ అంటే నీకు ఇష్టం అని, ఆమె పట్ల ఆరాధన ఉందని ఆమె సమక్షంలో నిన్ను చూసిన కొద్దిసార్లలోనే గ్రహించాను. ఆమె రైట్ శ్యామ్ జవాబివ్వలేదు. తన మనసులో సంగతి తల్లి గుర్తించినందుకు సిగ్గుపడ్డాడు. శ్యామ్, రేఖ అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే. శ్యామ్, రేఖని వివాహం ఆడడానికి నీకిష్టమేనా? చెప్పు సూటిగా అడిగింది. శ్యామ్ అప్రపితుడై చూశాడు. అమ్మా అన్నాడు తెల్లబోతూ. అతని మొహంలో రంగులు మారాయి. ఏం శ్యామ్, ఎందుకంత ఆశ్చర్యపోతావు? ఏం, రేఖని పెళ్ళాడడానికి నీకేం అభ్యంతరం? ఆమెకి అందం, చదువు అన్నీ ఉన్నాయి. అమ్మా, కానీ ఏమిటి కానీ? రేఖ మీద అత్యాచారం జరిగిందని అభ్యంతరమా? రేఖ శీలం కోల్పోయిందని ఆమె పట్ల నీకు ఉత్సాహం పోయిందా? రేఖ నీకింకా తగదననిపిస్తోందా? అమ్మా, హట్టయ్యాడు శ్యామ్. అమ్మా, నీకు తెలుసు. ఆ కారణంగా నిరాకరించే అర్హతలు నాకు లేవని నీకు తెలుసు బాధగా అన్నాడు. కొడుకు మొహంలో బాధ చూసి రాధాదేవి విచలిత అయ్యి, సారీ శ్యామ్, నీ మనసులో మాట తెలుసుకోవాలని అన్నాను. అంతేగాని
నిన్ను కించపరచాలని కాదు. శ్యామ్, ఫ్రాంక్గా చెప్పు. రేఖ ఒప్పుకుంటే ఆమెని వివాహం ఆడేందుకు నీకేమన్నా అభ్యంతరం ఉంటుందా? శ్యామ్ తడబడ్డాడు. రేఖ లాంటి అందాల రాశి భార్యగా వస్తే అదృష్టం కదూ. కానీ అమ్మా, నేనిష్టపడ్డా రేఖ వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు. అడగదల్చింది ఒకటైతే అడిగింది మరొకటి. అదంతా నేను చూసుకుంటాను. రేఖ ఇష్టపడుతుందనే అనుకుంటున్నాను. శ్యామ్, రేఖ తల్లిదండ్రులిద్దరికీ చాయిస్ లేదు. ఇంకా ఇంత జరిగాక రేఖకి పెళ్లి కావడం మన దేశంలో అంత సులువు కాదు. తెలిసి ఎవరూ ముందుకు వస్తారని అనుకోను. కట్టుకునే భార్యని ఈ కారణంగా దూరం చేసిన మాధవ్ లాంటి పురుషులున్న మన దేశంలో అంత త్యాగబుద్ధితో ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటారనుకోవడం వెర్రి. ఆదర్శాలు వల్లిస్తారు, ఎవరన్నా చేస్తే అభినందిస్తారు, కానీ తమ దాకా వచ్చేసరికి తప్పుకుంటారు. ఆడదాని శీలానికి మన వాళ్ళిచ్చిన విలువ అంతా ఇంతా కాదు. ఆ శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని ఆదుకునే నాదులు ఈనాటికి లేరు. అంచేత రేఖ పెళ్ళి ఒక సమస్యే అవుతుంది. అందుకని నన్ను చేసుకోమంటున్నావు. అమ్మా, ఒకటి చెప్పు. రేఖకి ఇలా జరగకపోతే నన్ను చేసుకుంటుందా? నాకివ్వడానికి వాళ్ళు తల్లిదండ్రులు అంగీకరించేవారంటావా? శ్యామ్, రేఖ తల్లిదండ్రులు నా మీద కోపంతో అంగీకరించేవారు కాదు. రేఖ ఏమో ప్రేమ గుడ్డిదన్న సూక్తి వినలేదా శ్యామ్? నీ మీద ఇష్టమైతే నీ రూపురేఖల్ని పట్టించుకోకుండా చేసుకునేదేమో. కానీ ఇప్పుడు రేఖ పరిస్థితి వేరు. ఆమె భవిష్యత్తుకు దారి ఇంచుమించు మూసుకుపోయినట్టే. అంటే బతకలేదని కాదు, కానీ పెళ్లి గగనం అవుతుంది. ఆమె తండ్రి విఘ్నుడు అయితే నిన్ను అంగీకరిస్తాడు. శ్యామ్, రేఖకి ఇప్పుడు కావాల్సింది ధైర్యం చెప్పేవారు, ప్రోత్సహించేవారు కావాలి. ఆ ఇంట్లో ఆ రెండూ కరువని నాకు తెలుసు. శారద లాంటి తల్లి నీడన రేఖకి రక్షణ లేదు. మాధవ్కి ఆవేశం తప్ప ఆలోచన లేదు. సిగ్గుతో, అవమానంతో, భయంతో దిక్కుతోచక రేఖ ఈ పని చేసిందని నాకు తెలుసు. రేఖకి ధైర్యం చెప్పి నేనున్నాను, నీకేం కాలేదు అని ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. శ్యామ్, రేఖ నా కోడలైతే ఆమె కోల్పోయిన ధైర్యం నేనిస్తాను. ఇప్పుడు ఆ ఇంటికెళ్ళి ఏమి చెప్పి అవకాశం మాధవ్ నాకియ్యడు. రేఖతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. రేఖని నీవు పెళ్లి చేసుకో. ఎవరో బలాత్కారం చేసినంత మాత్రాన ఆమె ఏదో కోల్పోయిందనుకోవడం అమానుషం. శీలం, పవిత్రత అంతా మనసుకి ఉండాలి. ఆమె జోక్యం లేకుండా జరిగిన దానిలో ఆమె పాత్ర లేదు. ఆ కారణంగా ఓ ఆడపిల్ల వివాహానికి, మాతృత్వానికి దూరం కాకూడదు. శ్యామ్, నీవు ఏదో ఆదర్శంగా త్యాగం చేస్తున్నానని అనుకోకు. రేఖ నీకు ఇష్టం అయితే పెళ్ళాడడానికి ఏం అభ్యంతరం లేదా? శ్యామ్, బాగా ఆలోచించుకో. అమ్మ ఏదో అందని చేసుకొని తర్వాత ఆమెని అడుగడుగునా మాటలతో చిన్నపుచ్చి హింసించకూడదు. నేను అనుభవించాను కనుక ఆ బాధ నాకు తెలుసు. ఆమెని ఆమెగా స్వీకరించి ఔదార్యం నీకుంటే చెప్పు. నేను వెళ్ళి రేఖతో, మాధవ్తో మాట్లాడుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే వచ్చేస్తోంది. థ్యాంక్ యూ.